అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్సైన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకే తాను ముక్కలు. ఇవేం కొత్త కదా. ఇప్పుడు అందులో గెలిచినోడు ఇళ్ళకి వస్తుండే, ఇలా గెలిచినోడు గల్ల పోయినాడు, గాల్లే రూలింగ్ చేసారు తప్ప వీళ్ళేం కొత్తగా మార్చేం లేదు, ప్రజల బతుకులు మారనేం లేదు. మిత్రుడు మాట్లాడుతూ ఫ్రీ బస్సు కారణంగా మేము 2000 కోట్లు ఇప్పటివరకు వెచ్చించామని చెప్పారు. ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చినప్పుడు ప్రతిరోజు 13 నుంచి 15 కోట్లు అవుతుందని చెప్పేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా బహిరంగ ప్రకటనలు చేశారు. ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు ఇవ్వాల్సింది టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉండే దాన్ని లాభాలు తీసుకొచ్చిన మేము ప్రతిరోజు కూడా అని చెప్పేసి మాట్లాడారు కదా. 2000 కోట్లు టీఎస్ఆర్టీసీకి బాకీ ఉన్నారు. వీళ్ళు ఇంకా టీఎస్ఆర్టీసీకి వీళ్ళేం డబ్బులు ఇవ్వలే. 2000 కోట్లు వీళ్ళు ఇప్పటివరకు ₹1 అని కారణంగా 2000 కోట్లు వీళ్ళు బాకీ ఉన్నారు. రెండోది 200 యూనిట్లు మేము గృహజ్యోతి కింద కరెంటు ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పారు. 201 యూనిట్ అయిపోతే గాన్ కేస్. ఈ రోజు పెరిగినటువంటి విద్యుత్ అవసరాల కారణంగా 200 పెరిగిన కరూర్ నగర్ లో కరెంట్ కావాలన్నా ఎలిజిబిలిటీ ఉంది. రేషన్ కార్డు చేశారు. ఈ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఈరోజు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తా ఉన్నాయి. డిబేట్ మాట్లాడు, డిస్కషన్ నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల గృహజ్యోతి కింద కరెంట్ ఏదైతుందో ఇది ఈరోజు పెరిగిన గృహ అవసరాల రీత్యా ఈ 200 యూనిట్లలో 1 యూనిట్ ఎక్కువైనా మొత్తం డబ్బులు కట్టాలని పేదవాళ్ళని వేధిస్తున్నటువంటి సర్కార్, ఈ కాంగ్రెస్ సర్కార్ ఈరోజు అర్హత ఉంది అని చెప్పేసి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే నీకు రేషన్ కార్డు లేదు కదా అని చెప్పేసి ఆపారు. రేషన్ కార్డులు అధికారంలో రాగానే ఇస్తామని చెప్పేసి ప్రాసెస్ షురూ చేసి ఈరోజు 5 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇంకా అయ్యలేదు. 5 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు వెయిట్ చేస్తున్నాయి. నేను ఏమంటున్నా, పేదోడు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనుకోని లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆయన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జ్ విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది, దోచుకుంది, దాచుకుంది, కుంభకోణాలు చేసింది, స్కాములు చేసింది అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఆర్థిక స్థితి కాకుండా నేను అడుగుతాను, ఒక నిబంధన ఉంది 200 యూనిట్ల వరకు ఫ్రీ అని. 200 దాటితే మొత్తానికి కట్టాలనే నిబంధన ఉంది. రూల్ ఈజ్ రూల్ కదా. కరెక్ట్. 200 యూనిట్లు ఎవరికి ఇచ్చినా మనము 200 యూనిట్ల లోపు ఎవరికి వాడుకోమని చెప్పినాము? రేషన్ కార్డు ఉన్నటువంటి అర్హులకు మాత్రమే అని ఇచ్చినాము. ఆ రేషన్ కార్డు ఉన్న అర్హుడు ప్రతి నెల 200 యూనిట్లే వాడుతూ ఉంటాడు. 200 యూనిట్ల కోసమే పాపం అప్లికేషన్ పెట్టుకొని వాడుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 200 యూనిట్లలో 1 యూనిట్ ఎక్కువ పెరిగినా ఆ క్యాండిడేట్ ఏం గట్ట ఒక నెల 200 యూనిట్లు ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 1 యూనిట్ ఎక్కువ అయింది, 201 యూనిట్. నేను చెప్పింది కేసీఆర్ ఆల్రెడీ వచ్చిండు, కంప్లైంట్ చేసిన వాడు చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. 1 యూనిట్ ఎక్కువ అయితే ఇమ్మీడియట్లీ నువ్వు టోటల్ బిల్ కట్టాలని చెప్పేసి ఆ స్కీమ్ నుంచి వాళ్ళు అవుట్ చేసి పడేసారు. ఆ స్కీమ్ నుంచే తీసేసారు అంటున్నా నేను. ఇట్లా ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే స్కీమ్ పెట్టింది. ఈరోజు ఉచిత బస్ ఇచ్చి మహిళల ఆత్మగౌరవం పెంచినట్టుంది తప్ప మహిళలను చిన్న చూపు చేసే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈరోజు అనేక రూట్లలో బస్సులు లేని కారణంగా అనేక మంది ఇబ్బందులు జరుగుతున్నాయి. మహిళలు చెప్తారు మాకు ఉచిత బస్సు అవసరం లేదా, నేనేమంటున్నా మాకు గెయినింగ్ కెపాసిటీ కల్పించండి అని చెప్తారు. మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను, వడ్డీ లేని రుణాలు అడుగుతారు మహిళలంతా కూడా. వడ్డీ లేని రుణాలు ఇస్తాను కదా, మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటాము, మేము 200 రూపాయల టికెట్ కొనే స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళండి తప్ప ఏదో మాకు మా మీద ఒక ఏమంటారు కదా మీ యొక్క సానుభూతి అవసరం లేదు, మాకు స్వావలంబన కల్పించండి అని చెప్పేసి మహిళా లోకం ఈరోజు అడుగుతా ఉంది. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఆనాడు శ్వేత ప్రభుత్వం పత్రం రిలీజ్ చేశారు కదా, ఈ ప్రభుత్వం కూడా మేము ఈ స్కీమ్స్ తీసుకొచ్చినాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని రోజులలో మేము ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, దీనికి ఇది అవుతుంది అని ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేకపోతుంది అని నేను అడుగుతున్నా. రెండోది టీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ చెప్పిండు, మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రైతు భరోసా మేము అనేకమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినాం అని చెప్పారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మేజర్ ఫెయిల్యూర్స్ ఎక్కడైతే ముఖ్యంగా నిరుద్యోగులు అయితే, రెండో ఫెయిల్యూరు రైతాంగం విషయంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీ, అన్యాయాలు, దుర్మార్గాలకు కారణం ఆ ధరణి పోర్టల్. రాకేష్ రెడ్డి ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనేక మంది రైతులను చిన్న మధ్య ఇంకా ధరణిని తీసుకొచ్చి నేను రిప్లేస్ చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ ధరణిలోనే అనేక మంది ఇబ్బందులతో సతమతం అవుతా ఉన్నారు.
అంటే నేనేమంటున్నా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రెండు రోజులతో ఒరిగింది లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం దాచుకోవడంలో రెండు ఒకరికొకరు పోటీ పడుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయట్లేదు అనేది యావత్ ప్రజానీకం మాట్లాడుతూ ఉంది.